ఎవరు చెప్పారంట పత్రికలకి? ఎవరో అధికారులు చెప్పారంట, చెవిలో చెప్పినట్టు. అసెంబ్లీ అధికారులు, అదే అసెంబ్లీ అధికారులు చెవిలో చెప్పినట్టున్నారు. వీళ్ళ ఇష్టం, ఏమైనా మాట్లాడచ్చు. నరం లేని నాలుక, ఏది ఎముక లేని చెయ్యి, ఏమైనా చేయొచ్చు అనమాట. అట్లాంటిదే ఉంటుంది. ఇప్పుడు నిన్న అసెంబ్లీకి వచ్చారు కదా శాసనసభ్యులకు ప్రతిరోజుకి టీఏ ఇస్తారు వచ్చినందుకు. ఇప్పుడు అది ఇచ్చినట్టా లేనట్టా? నిన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? అవే నువ్వేదో గవర్నర్ స్పీచ్ని పోయావు అబ్బాయి, నీకు అందరికి సంబంధం లేదంటారా? అక్కడికి ఇంకోటి, అసెంబ్లీలో రోజు అటెండెన్స్ పెట్టి సంతకాలు ఇచ్చుకోరుగా. నిన్న సంతకాలు పెట్టించుకున్నారు కదా, అంటే అది కౌంట్కి రాకపోవడం ఏంటి? తీసేయాలి కదా మరి, ఇవాళ నుంచి పెట్టాలి కదా. అంటే చిత్రం, మా ఇష్టం, మేము ఏమైనా మాట్లాడతాం. అట్లాగే మాకు బాకాలు ఊదేందుకు మీడియా ఉంటుంది. అర్థం లేకుండా ఏదో ఒకటి అంటే, ఇదివరకు కనుక అంటేనేమో నిరంకుశత్వం, దుర్మార్గం, అహంకారం. ఇప్పుడు మేము అదే ముక్కలు అంటే మేము తిడితే కనుక పడుండాలి మీకు. ఇది అభిజాత్యం, అహంకారం కూడితో కూడినటువంటి రాజకీయం కాకుండా మరేంటి? ప్రాక్టికల్గా నిన్న స్పీకర్ గారు వేదిక మీద ఉన్నారు కదా, స్పీకర్ గారే కదా స్టార్ట్ చేసేది ప్రోగ్రాము. దెన్ ఇంకేమంటారు?